నైని ఒక భారీగా డెసిషన్ తీసుకుంది అనమాట. నా డెసిషన్ కూడా నువ్వే చెప్తాను. అంటే నువ్వు మాట్లాడలేకపోతున్నావు కదా, నువ్వు అంత పెద్ద డెసిషన్, లైఫ్ కి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకుంది. నాకు చెప్పగా నేనే షాక్ అయిపోయినా. మీకు చెప్తే మీరు కూడా షాక్ అవ్వండి. చెప్పే ఎందుకంటే ఈ టైంలో కూడా అదే కదా, ఈ టైంలో కూడా నవ్వుతున్నావు అంటే నువ్వు చాలా గుండె బతకాలవా. సో లాస్ట్ వీడియోస్ వంశీవి నావి చూసినారు కదా. సో ఆ వీడియోస్లలో మాట్లాడుకోవట్లేదు, చేయట్లేదు, ఒకరికి కోపం తెప్పియాలని ఒకరికి కోపం తెప్పియాలని ఒకరికి. సో ప్రాంక్స్ మీద ప్రాంక్స్ చేస్తూనే పోతున్నాం. దానికి డిస్టెన్స్ పెరుగుతుంది కానీ మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్స్ ఎట్లాంటిది లేదు. అండ్ నా ఫేస్ చూస్తే వాడు చిరాకు పడుతున్నాడు. అంటే వాడు ఎట్లాంటి ప్రాంక్స్ అన్నా చేయొచ్చు. అంటే నేను కోమలితో చేసినప్పుడు ఆమె కిస్ పెట్టుకున్నప్పుడు, కిస్ అంటే అట్లా కాదు, ఆమెకు ముద్దొచ్చి పెట్టుకుంది ఏజ్లేని పిల్ల. సో ఆమెతో అట్లా చేసినప్పుడు ఏం లేదు. సో నేను 2-3 ప్రాంక్స్ చేసే వరకు వాడికి మండింది. అండ్ మళ్ళీ జయక్కతో ఫ్లటింగ్ వీడియో చేసిండు. నాకు కోపం చెప్పాలని చెప్పేసి అంటే ఒక ఇట్లా డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అది ఆట ఎందుకు అని చెప్పేసి ఫేస్ టు ఫేస్ నేను వంశీకి ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తా. అది రిలేషన్షిప్ అయినా సరే, దేనికైనా సరే. అండ్ మేము చాలా మాట్లాడుకోవడం తక్కువ చేసినాం, కాల్స్ అయినా సరే, ఏదైనా సరే. సో అదే మాట వచ్చేసి బ్రేకప్ చేసుకుందామని ఫిక్స్ అయినాను. In villages where screens were rare, cricket was just a distant sound. So we brought the game everyone loves, from Mumbai to Delhi and beyond. Made it possible. Cheers, dreams and cricket under open skies. One game, one joy. సో బ్రేకప్ అయిన తర్వాతకి ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అవి బ్రేకప్ తర్వాత అవి కూడా వీడియో తీయాలంటే వీడియో ఇస్తాం. కానీ నాకు అవన్నీ అవసరం లేదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. ఇట్లా ఒక మొహం చూస్తే చిరాకు నాకు అస్సలు నమ్మకం లేదు ఈమె బ్రేకప్ చెప్తుంది అని, ఆయన తీసుకుంటాడు అని. అసలు ఫస్ట్ వాడితో రియాక్ట్ అవుతాడు ఈమె చెప్పిన దానికి. ఏ రిలేషన్ కైనా సరే, అది ఫ్రెండ్షిప్ అయినా, బ్రదర్ అండ్ సిస్టర్, ఒక వాల్యూ ఉంది వాళ్ళ దగ్గర మనది అని అంటే మనం కంటిన్యూ అయితే బాగుంటుంది. ఏం వాల్యూ లేదు ఇప్పుడు. వాడు నా ఫేస్ చూస్తేనే చిరాకు పడుతున్నప్పుడు నేను వాడితో కంఫర్ట్ గా నేను ఎట్లా లైఫ్ అంటే కొన్ని గొడవల వల్ల మీకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి కాబట్టి మీరిద్దరు కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇట్లా కాదు ఇట్లా సార్ట్ అవుట్ నేను అడిగినాక చాటింగ్ చేసినాను, అడిగినాను, లేదు అవన్నీ సెట్ గా ఈజీగా బ్రేకప్ అన్న పెద్ద డెసిషన్ ఎందుకు అంటున్నా. నేను లేకుంటే వాడు హ్యాపీగా ఉంటాడేమో అని చెప్పేసి నా ఫేస్ అప్పుడు నాకు కనిపించదు కదా అప్పుడు వాడికి. ప్రాంక్ చేసినందుకు ఆయన అంత సఫర్ అయ్యిండు అని అంటే నువ్వు ఇప్పుడు ఉండవు అని తెలిస్తే వాడు ఇంకా ఎట్లా ఫీల్ అవుతాడు. మరి వాడు ప్రాంక్ చేసినప్పుడు నేను సఫర్ అవ్వలేదు. ఇంకా వాడు నేను అదే అంటున్నా, ఇద్దరు చేసిరు అట్లాగా, ఇద్దరు చేసిరు. వాడు ప్రాంక్ చేసినప్పుడు నేను ఇంటి దగ్గర కోమలితో ప్రాంక్ చేసినాడు. వాడి ఛానల్ గా మన ఛానల్ గా తెలియదు. నేను అప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. నేను లేనప్పుడు కూడా ప్రాంక్ చేశాడు. కానీ నేను అది నమ్మాలి కదా, అది కూడా నమ్మకుండా అప్పుడు కాంప్రమైజ్ అయినా. ఇప్పుడు ఆయన మాకు తగ్గి మాట్లాడితే అసలు ఏం ఉండదు. సరే గాయస్, ఇప్పుడు వెళ్ళి ఆయనకు చెప్తే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. అండ్ ఇది ఎంతవరకు దారిస్తుందో కూడా తెలియదు. ఏమైంది మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న పరిస్థితులు బాగాలేవంటే నువ్వేంది నాయన పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పు. ఏమైంది ఏమైంది నీ మొహం ఎందుకు ఎర్రగైంది? సో నా దగ్గర నుంచి లాక్కుంటే మంచిగా ఉన్నావు. ఇప్పుడు టెడ్డి బేర్లు మ్యాటర్ చెప్పు. నేను వంశీతో మాట్లాడడానికి వచ్చిన. మాట్లాడండి అంటే మేము పిచ్చుకోగలవా? మనుషులమే కదా. వంశీతో ప్రాబ్లం కదా. నీకు దేశంలో అందరితో ప్రాబ్లం అవుతుంది నాకు. కానీ క్లియర్ చేసుకోవడం, కూర్చొని మాట్లాడడం మాత్రం నీకు చేత కాదు. చెప్పు సారీ, నాదే మిస్టేక్. మన మధ్య జరిగే మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ నువ్వెంత చేసావో ఓన్లీ ఫర్ మీ. మన మధ్యన కాదు, నీ అండర్స్టాండింగ్. మరి ఒకప్పుడు నువ్వు కూడా ప్రాంక్స్ చేసినావు కదా నేను ఇంటికాడ ఉన్నప్పుడు. అప్పుడు నాదే మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను ప్రాంక్స్ చేస్తే నాదే మిస్అండర్స్టాండింగ్. అన్నీ నా తరపు నుండే అనిపిస్తున్నాయి. తప్ప
తప్పులే అనిపిస్తుంది. నీకు ఎవరు తప్పు కనిపిస్తుంది? ఇద్దరు లవర్స్ మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఎవడేమనట్లేదు ఇప్పుడు కూడా యాక్టివ్ చేసే దాంట్లో ఒకటి ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ లేకపోతే అది ఎక్స్ట్రీమ్. తర్వాత వచ్చిన అవును తర్వాత వచ్చి ఇది కాదు అది అని సార్ట్ అవుట్ చేసుకోవాలని నీకు ఎప్పుడు అనిపించలేదు? నీకు అనిపించలేదా? నాలవరే కదా ఏదన్నా కూడా వాడాలని నీకు అనిపించలేదా? నేను కూడా అడుగుతున్నా, నేను బి అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అంత ఆన్సర్ కదా నాకు చెప్పమంటారా? నేను అడుగుతా. ఇప్పుడు వాటి సైడ్ మాట్లాడడం రాదని చెప్పేసి నువ్వు కొట్టడం రాదని నువ్వు అనుకో. నార్మల్ అయినా సార్ట్ చేసుకోవడానికి వస్తుంది, సార్ట్ అవుట్ చేసుకోవడానికి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాను. బేసిక్ గా ఆడపిల్లని చేసిన సర్లే బాగు వదిలేసి చేసింది అంతా పెద్ద పంచాయతీ. ఏం చేసినా నా పిల్లలు నాకేమో సార్ట్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి స్టాప్ ఉండాలి కదా, దానికి స్టాప్ చేయకుండా నాకే అనుకుంటు లాస్ట్. అది కూడా వదిలేసి వాళ్ళిద్దరు కలిపాకుండా నా దగ్గర రావాలి కదా వచ్చి అరే సరే కలిపి చెప్పట్లేదు తప్ప నేను అనట్లేదే. అది ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం, అది రియల్ కాదు అన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ కదా. మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం అసలు ప్రాంక్ లో గురించి ప్రాంక్ లో గురించి నేను సారీ చెప్పుకున్నా. ఎందుకు చెప్పాను నేను కొట్టానని నేను అన్నా. అసలు ఈ గొడవ ఎట్లుంటుందండి ముద్దులు పెడతానే నువ్వు సిగ్గుపడుతుంది, నాకు ఎట్లుంటుంది ఆ టైంలో? ముద్దు పెట్టుకునే పోస్ట్ దిగుతా అంటే నాకు అర్థమైంది. ఆ టైంలో నువ్వు నవ్వినావు. నీ తాను లేనివన్నీ నేను వేరే వాళ్ళతో ఎందుకు చూసుకుంటాను? ఎవరికైనా చిరాకు వచ్చేస్తుంది. చిరాకు వస్తుంది. అవును పాని కొట్టే బదులు నన్ను కొడితే అయిపోయింది కదా. మనం చెప్పాలి కదా నన్ను కొట్టు అని చెప్పలేవు కదా. కొట్టి తిడితే ఆ రోజే సార్ట్ అవుట్ అయిపోయింది. ఈ రోజు పెద్ద అసలు ఆ ప్రాంక్ నువ్వు అక్కడ మధ్యలో ఆపేసి కూడా అది నా రవి నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు, మనం ప్రాంక్ చేద్దాం అనుకున్నామని చెప్పాలి. నువ్వు అట్లా పెట్టుకోకుంటే వాడు ఆడి వరకు పోయేవాడు కాదేమో కానీ సరే అయిపోయింది. నువ్వు సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. నువ్వు వాడి విషయంలో కూడా నన్నే అంటే బేసిక్ కాన్ఫిడెన్స్ ఆ టైంలో ఏం చేయాలి? మాట్లాడతారు నాకు ఖాళీ నిన్న ఆ రోజు ఉంటావు నాకు తెలీదు. ఫస్ట్ వాడు బ్రేకప్ అయిన రోజు సడన్ గా అనిపించి నువ్వు నన్ను అనేసిన నాకు అర్థం కాలేదు ఏంటి ఎందుకు వచ్చింది మధ్యలో అని. సంబంధం లేదు వెళ్ళిపోని చెప్పాలి. ఎట్లా చెప్తున్నా నేను అసలు ఇప్పుడు వాడితో ఉన్నప్పుడు వాడి వదులుతున్నావు నేను ఏం చెప్తానికి కలిసినప్పుడు నేనెట్లా చెప్తా దానికి వెళ్ళిపోవాడుతావు. కానీ ఇప్పుడు ఏమైంది సార్ చెప్పు. సరే ఇద్దరిది తప్పు కానీ ఇద్దరు మిస్అండర్స్టాండింగ్ కూర్చొని మాట్లాడుకుంటావా ఇంకేమన్నా విషయం? ఎప్పుడో చేస్తుంటే నేను ఎప్పుడో హ్యాపీ పీరియడ్. నేను సార్ట్ అవుట్ చేసుకోవడానికి రాలేదు. నువ్వు నా ఫేస్ చిరాకు చూసుకోవడం, ఎట్టకారం మాటలు సర్కాస్టిక్ గా చూసుకోవడం అవన్నీ నాకు నచ్చట్లేదు. సో నేను ఇప్పుడు బ్రేకప్ చేసుకుందాం. ఇంకా పాచప్ చేసుకుందాం, ఒకసారి బ్రేకప్ చేసుకుందాం, ఒకసారి వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా ఉండవు. నేను అట్లా ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ ఏంటి రోజు అందరం ఒకే రకంగా డిసిషన్ తీసుకుంటున్నాం, ఫిక్స్ అయినాం, పర్వాలేదు. నేను వదిలేసినా కూడా ఒకరిలో పడబడదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిలేషన్ లో ఎవరెవరికి వాల్యూ ఏం చెప్పించుకోవట్లేదు. తర్వాత అది కూర్చొని మాట్లాడుకుంటే చాలా ఇదవుతుంది. గత 1 year నుండి వాడు గత 1 year 1.5 year నుండి నాకు చూసినప్పుడు నాకు ఏం కావాలి, నా మైండ్ సెట్ ఏందో అని చెప్పేసి వాడికి తెలిసి ఉండాలి. వాడి మైండ్ సెట్ ఏందో ఇగో నేను సరే నా మిస్టేక్ నేను ఇప్పుడు చెప్తాను. నేను వాడితో ఫోటోషూట్ రవితో ఫోటోషూట్ వీడియో చేసేటప్పుడు వాడికి కోపం వస్తుంది, వాడు కొడతాడు ఖచ్చితంగా మనం ఇద్దరం ఎట్లా చెప్పినాం. సో నా మైండ్ సెట్ వాడి మైండ్ సెట్ నేను తెలుసుకున్నప్పుడు నా మైండ్ సెట్ నువ్వు ఎందుకు తెలుసుకోలేదు? సో దానికి బ్రేకప్. ఇప్పుడు నాది ప్రేమ అట్లనే చూపియాలి, అట్లనే కావాలి, అవే కావాలి, అవి ఇస్తేనే ప్రేమ అని నేను అనుకోను. ఇక్కడ ఒకరినొకరు అర్థం నేను మంచిగా పూర్తిగా అర్థం చేసుకున్నా. నేను ఫ్రెండ్ లెక్క వాడు లవ్ యాక్సెప్ట్ చేయకన్నా ముందు వాడు నన్ను ట్రీట్ చేసేటప్పుడే
నేను వాడిని మొత్తానికి అర్థం చేసుకున్నాను. వాడు ఏం తింటాడు, ఇట్లా ఎప్పుడు ఆలోచిస్తాడు, ఎవరితో ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు, నాతో ఏం చెప్పాలో అదే మాట్లాడతాడు అన్నీ నాకు తెలిసినప్పుడు నా గురించి ఎందుకు అర్థం చేసుకోలేడు? మరి దానికి కూర్చొని మాట్లాడుకొని ఇట్లా కాదు మా అమ్మ ఇట్లా ఇట్లా రా అని చెప్పుకుంటే సెట్ అవుతుంది. 100 సార్లు మాట్లాడుకున్నాం. ఆయన కూడా సెట్గా సెటిల్ ఎందుకు ఉండాలి? అటు ఆయన హ్యాపీగా లేక రిలేషన్లో నేను హ్యాపీగా లేకుండా ఎందుకు ఉండాలి? ఏంద్రా వంశీ ఏమో ఫిక్స్ అయినా అంటుంది. ఏంద్రా ఇక్కడ కూడా అంటే నేను ఇప్పుడు హ్యాపీగా లేను అనుకున్నాను. అంటే నువ్వు నాకేం ఇవ్వట్లేదు అని కాదు, లవ్ అంటే కేరింగ్ అవన్నీ ఇవ్వట్లేదు అని కాదు, అన్నీ ఇస్తున్నావు. దాంతోపాటు కూడా మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది కాబట్టి నీది లేదు నాదే ఉంది కాబట్టి నేను చేస్తున్నా. కాబట్టి ఏమంటారు ట్రస్ట్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అని అనుకుంటున్నా నా మీద. సో లేదు కాబట్టి ఆ రోజు రవి మీద చేసుకోవడం వల్ల బ్రేకప్ అవ్వడం, వాళ్ళు కొంచెం సఫర్ అయినారు. అప్పుడు కూడా సడన్ గా ఉంటాడు నాకే తెలియనప్పుడు నాకు తెలియదు. నేను వినలేదు మనుషులు నా చేయలేపి నా మీద చేయలేపినప్పుడు నేను భయంతో నీతో మేము ముందున్నప్పుడు వాడు అని నేను ఎందుకు పట్టుకుంటా? నేను వినలేదు నేను వినలేదు. నాకు కావాలి బ్రేకప్ కావాలి. అంటే నీ మనసులో ఉంది నన్ను తీసుకోవాలి. మరి చెప్పు వాళ్ళకు నేను ఎట్లా నన్ను ప్రతిసారి కామెంట్లలో తిట్టిరు కదా ఏం మాట్లాడుతున్నావు? కెమెరా పెట్టి నీకు బ్యాడ్ కామెంట్ చేద్దాం చెప్పిన దానివల్ల నాకు ఫీలింగ్ ఎలా ఉంటుంది. నేను కామెంట్ చేసాము నన్ను ఎట్లా తెచ్చి నాకు ఐడియా ఉంది. నన్ను ఇప్పటికీ కొంతమంది ఎట్లా చెప్తారో నాకు తెలుసు, నేను చూస్తుంటా కాబట్టి నేను సరే నాదైతే సరే నాకే ఉంది మనసులో ఆమెకైతే లేదు బ్రేకప్ చేసుకోవాలని. నువ్వు రాంగ్ స్టేట్మెంట్ పాస్ అయ్యి అడిగింది ఆమె వదిలేసి చూస్తారు కదా పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇప్పుడు కూడా నువ్వే ఇది చేస్తున్నావు. ఏమైంది ఆయన పిచ్చిదేం కదా? ఏం లేదు ప్రాబ్లం అవుతుందంట. సారీ అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె హ్యాపీగా ఉంటుందా నువ్వు బ్రేకప్ చెప్తే అని అడుగు. మరి తర్వాత మళ్ళీ ఏమన్నా ఇట్లనే డిప్రెషన్ లోకి వెళ్ళి అడుగుతున్నా నాయని నా వంశీ లేకపోతే నువ్వు హ్యాపీనే ఉంటావా? నాకు ఇప్పటివరకు 100 అంటే వాడితో ఎప్పుడు బ్రేకప్ అవ్వాలి. నేను ఏం ఫేస్ చేస్తానో నాకు తెలియదు కదా. ఖచ్చితంగా వాడు బాధపడుతుండే వాడు నువ్వు చేస్తాను అవన్నీ గుర్తుంటే సఫర్ అవుతాను కొన్ని రోజులు. వీళ్ళకేం చెప్పక కానీ వాళ్ళకి చెప్పు. ఎన్ని రోజులు నేను ఎట్లా చూసుకున్నావు, నేను నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిన్నో, నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిన్నో, నీకు ఎంత వాల్యూ ఇచ్చిన్నో, ఎలా చూసుకున్నాను అవన్నీ చెప్పు. అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను బ్యాడ్ అవ్వద్దు కదా. నేను బ్రేకప్ చెప్పినంటే కూడా బ్యాడే కానీ కొంచెం చెప్పు. అంటే నేను చూసుకోలేదన్నా నన్ను బాగా చూసుకుంది, నేనే అర్థం చేసుకోలేకపోయా. నిజంగా తను అన్నట్టు కొంచెం తనకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేనే అనుకున్నా. చాలా నాకు ఒకటి లేదు, నాకే అంటున్నా రిలేషన్ లో నీకు హ్యాపీ లేదు, నాకు హ్యాపీ లేదు. ఏం మాట్లాడుతారు? పెద్దలు ఉన్నారు మరి ఇన్ని రోజులు కలిసి మీరు రిషికి వీళ్ళతో చెప్పాలి కదా. మరి వాళ్ళకు కూడా చెప్పిస్తారు. మా లైఫ్కి సంబంధించింది అంటే వాళ్ళు ఎందుకు ఆడుకున్నాను కదా. ఏమైతుంది నాయన పిచ్చిదేం కింద నాకు అర్థమవుతలేదు. మాకు ఆలోచించి రిలేషన్ తీసుకోండి. మా ఇంట్లో చూపించిన సంబంధాల్లో పెళ్లి చేసుకో. అది ఫస్ట్ ఉంటాను లవ్లోకి రాకూడదు. మధ్యాహ్నం అందరూ డిసిషన్స్ తీసుకుంటారు. ఎదుటోడు బాధపడతాడు, ఎదుటోడు కూడా అదే ఫిక్స్ అయిపోతున్నారు. ఓకే చేసేద్దాం, ఓకే నీ ఇష్టమే నా ఇష్టం, నీకు నచ్చలేదు కానీ నాకు నచ్చలేదు. కామన్ రిలేషన్ కాపాడుకోవాలని ఎవడు ఉన్నాడు అబ్బాయిలకైతే. అబ్బాయి ఇప్పుడు సరే అబ్బాయిలేమో కానీ ఇప్పుడు నైన్ ఎందుకు అట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఏమోరా చెప్పు ఇప్పుడు చెప్పు ఫైనల్గా చెప్పిగా. ఇంతసేపు నాకు కూడా అనవసరంగా ఇది చేస్తున్నావు నేను చెప్పు.
సైలెంట్ గా ఉంటే ఏమొస్తుంది? సో గైస్ అఫీషియల్ గా బ్రేకప్ వీడియో కొడుదాం అంటే టీమ్ లీడర్స్ కొడితేనే అని కాదు, నేను అవైలబుల్ గా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో వాళ్ళు కొట్టకన్నా ముందు నేను కొట్టిన రిలీజ్ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా కావాలి అని అంటే నేను ఇంట్లో ఉన్నా సరే మళ్ళీ వచ్చి బ్రేకప్ వీడియో ఇస్తాం. బ్రేకప్ అని కాదు, వంశీకి నాకేం సంబంధం లేదు అని చెప్పి వాడు నెక్స్ట్ వేరే పిల్లతో వీడియోస్ తీసుకుంటాడు. నవ్వుతున్నావు మరి. సో నా లైఫ్ నేను చూసుకుంటా. ఎందుకు హ్యాపీ? ఎందుకు వాడు బాధపడుతున్నాడా? పిచ్చిదేంగి నాకు దిమా ఏంది? ఓహో జగన్ టిట్ ఫర్ అదేంటి టిట్ ఫర్ టాటా అంటారు కదా, టిట్ ఫర్ టాటా అంట. వంశీ దేంగే ఫస్ట్ కడికి వెళ్ళి పోనండి చిరాకు తప్పాడు వాడు. ప్లీజ్ మళ్ళీ ఆడేం సీరియస్ అయితే నాకు భయం అవుతుంది. నవ్వకు బాధ. నేను పోనాయని వద్దు పో కాంప్రమైజ్ ఫస్ట్ లో వేసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు. కెమెరా తీసుకొని దేంగే కెమెరామెన్ తీసుకొని వెళ్ళిపో. కెమెరామెన్ తీసుకొని ఎందుకు పోతావు? ఇప్పుడు కెమెరామెన్ తీసుకొచ్చినావు కదా లోపల దాకా. ఎందుకు రాడు? పోరా నాన్న తర్వాత వెళ్ళిపో కెమెరామెన్. ఇది కూడా ప్రాంకేనా? ఇది ప్రాంక్ అని చెప్పి ఇది కూడా ప్రాంకేనా? ప్రాంక్ అన్నా కూడా ప్రాంక్ అయింది. అది చచ్చిపోయి ఇక ఆడు ఏమైనా చేసుకున్నట్టుగానే అనిపించింది నాకు. ఆడు ఎట్లయిపోయింది చూడాలి. నాకు వీళ్ళతో నిజంగా కొద్ది రోజులు నేను బ్రేక్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు తప్పుగా అనుకోండి, రైట్ అనుకోరు, ఇటు నేనైతే నిజంగా నాకు చిరాకు వస్తుంది. వీడియో కొట్టడానికి కూడా అంత టైం ఓపిక రావట్లేదు. కొన్నిసార్లు అందరికి కరెక్ట్ మూమెంట్ అని ఉండదు. ఆపే రాడు బాధపడుతుంది, అది వెళ్ళిపోయింది. ఆపే